ఫిరాయింపు ఎమ్మెల్యేల పంచాయతీ కొనసాగుతోంది. ఇవాళ మరో ఇద్దరు ఎమ్మెల్యేలపై తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ తీర్పు ఇవ్వనున్నారు. బీఆర్ఎస్ వేసిన అనర్హత పిటిషన్స్పై మధ్యాహ్నం 2:30కు తీర్పు వెలువరించనున్నారు స్పీకర్. ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాసరెడ్డి, కాళ యాదయ్య పిటిషన్స్పై విచారణ జరిపిన స్పీకర్ తన నిర్ణయాన్ని తెలుపుతారు. అయితే ఇప్పటికే 5 ఎమ్మెల్యేలపై వేసిన అనర్హత పిటిషన్స్ను కొట్టేస్తూ గతంలో తీర్పిచ్చిన గడ్డం ప్రసాద్ మరో 2 ఎమ్మెల్యేల పిటిషన్స్పై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఎమ్మెల్యేల దానం, కడియం, సంజయ్లపై వేసిన పిటిషన్స్ ఇంకా పెండింగ్లో ఉన్నాయి. ఇవాళ స్పీకర్ తీర్పు అనంతరం ఫిరాయింపుల కేసుపై రేపు సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ చేపట్టనుంది. ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాకేష్ రెడ్డి తెలుసుకుందాం. రాకేష్, చెప్పండి. సో ఇటీవలే ఒక 5 ఎమ్మెల్యేలపై పిటిషన్ను కొట్టేసిన స్పీకర్ ఇవాళ వెలువరించబోయే తీర్పులో ఏదన్నా వేరుగా ఉంటుందనుకోవచ్చా? ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసులో మరొక కీలక నిర్ణయం ఈ రోజు స్పీకర్ తీసుకోబోతున్నారు. రేపు ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు విచారణకు సుప్రీంకోర్టులో రానున్న నేపథ్యంలో ఈ రోజు స్పీకర్ తీసుకోబోయే నిర్ణయం పైన ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే 5 ఎమ్మెల్యేల విషయంలో తీర్పు ఇచ్చిన స్పీకర్ అటు బీఆర్ఎస్ పార్టీ వేసిన ఎమ్మెల్యేలు వేసిన పిటిషన్లు తిరస్కరించారు. అయితే ఈ మిగతా 5 ఎమ్మెల్యేల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది చూడాలి. మొత్తం 10 మంది పార్టీ ఫిరాయించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో అందులో 9 మంది ఎమ్మెల్యేలు వివరణ ఇచ్చారు. దానం నాగేందర్ ఇప్పటి వరకైతే స్పీకర్ నోటీసులకు వివరణ ఇవ్వలేదు. దీంతో 9 మంది ఎమ్మెల్యేల విషయంలో 5 ఎమ్మెల్యేలకు సంబంధించి పార్టీ ఫిరాయించి అని చెప్పడానికి ఎటువంటి ఆధారాలు లేవు. అందుకే పిటిషన్ తిరస్కరిస్తున్నారు. వాళ్ళు బీఆర్ఎస్ సభ్యులంటూ కూడా గతంలో 5 ఎమ్మెల్యేల విషయంలో స్పీకర్ తీర్పిచ్చారు. ఈ రోజు మిగతా 5 విషయంలో అంటే మొత్తం ఇంకా 5 మంది మిగిలిన అందులో 2 ఎమ్మెల్యేలకు సంబంధించిన తీర్పును ఈ రోజు స్పీకర్ మధ్యాహ్నం 2:30కు వెలువరించబోతున్నారు. కాళ యాదయ్య అలాగే పోచారం శ్రీనివాసరెడ్డి ఈ 2కి సంబంధించిన తీర్పును వెలువరించబోతున్నారు. అయితే వీరికి సంబంధించి కూడా పార్టీ ఫిరాయించారు అని చెప్పడానికి ఆధారాలు లేవని ప్రకటించే అవకాశం ఉన్నట్టుగా మనకున్న సమాచారం. వీరు కూడా పార్టీ ఫిరాయించలేదనే అంశాన్ని ఈ రోజు స్పీకర్ తీర్పు వెలువరించే అవకాశం కనిపిస్తోంది. ఇక మిగతా 3 ఎమ్మెల్యేలకు సంబంధించి అందులో కడియం శ్రీగారి, దానం నాగేందర్ అలాగే డాక్టర్ సంజయ్ వీళ్ళకి సంబంధించిన తీర్పు వెలువరించాల్సి ఉంటుంది. ఫర్దర్ సుప్రీంకోర్టు డెసిషన్ హియరింగ్ అప్పుడు ఈ నిర్ణయం తీసుకునే అవకాశం కల్పిస్తుంది. ఫైనల్ గా దానం నాగేందర్ విషయంలో తీసుకోబోయే నిర్ణయమే ఈ ఫిరాయింపు కేసులో అత్యంత కీలక కాబోతుంది. ఎందుకంటే మిగతా 9 మంది పార్టీ ఫిరాయించే ఆరోపణలు ఎదుర్కొంటున్నప్పటికీ అఫీషియల్ గా దీనికి సంబంధించి నిరూపించడానికి ప్రతిపక్షాలకు సంబంధించి ఆధారాలు లేవు పెద్దగా. కానీ దానం నాగేందర్ విషయంలో మాత్రం ఎంపీగా కాంగ్రెస్ బీఫామ్ నుంచి పోటీ చేశాడు కాబట్టి పక్కాగా వాళ్ళకు ఇది ఒక ఆధారంగా ఉంది కాబట్టి దాని విషయంలో స్పీకర్ తీసుకోబోయే నిర్ణయం అత్యంత కీలకమైనదిగా చెప్పుకోవచ్చు. దాని కేసు అప్పుడు మాత్రం ఖచ్చితంగా ఒక ఉత్కంఠ కొనసాగే అవకాశం ఉంది. సుప్రీంకోర్టు కూడా ఆ కేసు విషయంలో ఎలాంటి నిర్ణయం ప్రకటిస్తున్న ఒక ఉత్కంఠ సెక్షన్స్ అయితే కొనసాగుతుంది. ఈ రోజు మాత్రం ఇచ్చే తీర్పు విషయంలో మాత్రం చాలా మటుకు వాళ్ళని బీఆర్ఎస్ సభ్యులుగానే స్పీకర్ పేర్కొనే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది.